అందరు బాగున్నారనే బాగున్నానండి. ఇవాళ దొండకాయ కూర ఫ్రై కావాలన్నారు. సో దొండకాయ ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. దొండకాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. ఎందుకో తెలీదు, అది ఎంత తింటున్నా తినాలనే అనిపిస్తుంది కదా. మీకు కూడా అనిపిస్తుందా? నాకు కూడా అనిపిస్తుంది. సో అస్సలు దాన్ని వదలలేము, అంత టేస్టీగా ఉంటుంది. ఎంత ఆలు ఫ్రై ఉన్నా మళ్ళీ దొండకాయ మీద మన మనసు వెళ్తూనే ఉంటుంది. సో బాగా నూనె వేసేసుకున్నాను, మంచిగా నూనె వేసేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, అలా సన్నగా పొడుగ్గా తరిగిన దొండకాయ ముక్కలు వేసేసుకున్నాను, కొంచెం పసుపు వేసేసుకున్నాను, కరివేపాకు వేసేసుకున్నాను. బాగా వేగిపోయండి, ఇంకా అవసరం లేదు, అన్నీ వేగిపోయి. ఇప్పుడు నేను కరెక్ట్గా నాకు తగినంత ఉప్పు వేసేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి ప్లస్ కొబ్బరి ఆ పేస్ట్ వేసేస్తున్నానండి. మీకు ఎంత కావాలో అంత పేస్ట్ మీరు వేసేసుకోండి. నేను పచ్చిమిరపకాయలు ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ చెక్క కొబ్బరి వేసి నేను చేసేసానండి, గ్రైండ్ చేసేసాను. ఇంకేం వేయలేదండి. ఇంకా ఎలాంటి ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఎలాంటి పోపులు కానీ పప్పులు కానీ ఏం వేయలేదు. జస్ట్ ఇలాగా సింపుల్గా చేసుకునే దొండకాయ ఫ్రై చాలా 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 అంటే చాలా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర ఉంది, చక్కగా పచ్చిమిర్చిను ప్లస్ కొబ్బరి పేస్ట్ అనమాట. పేస్ట్ అంటే మనం గ్రైండ్ చేసుకుంటే ఎలా వస్తుందో అలాగే లాస్ట్లో కొంచెం మనం ఎలాగో పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలండి. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. నూనె కూడా చాలండి. ఇది అలా అనిపిస్తుందంటే చాలా లాగేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు కొబ్బరి వేసాం కాబట్టి చాలా లాగేస్తుంది. అంతేనండి, అయిపోయింది, కూర అయిపోయింది. ఎందుకంటే దొండకాయ ముక్కలు అన్నీ బాగా వేగిపోయి ఉన్నాయి కాబట్టి ఇది ఒక్క 2 నిమిషాలు ఉంచేసి మనం బంద్ చేసేయచ్చండి. మీకు ఇంకొంచెం కావాలంటే మీరు ఇంకొంచెం కొబ్బరి పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుంది, ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన దొండకాయ ఫ్రై అండి. కొబ్బరి వేసి ఇలా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని, కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని వేడివేడి అన్నంలో తినండి. ఇంకా చెప్పక్కర్లేదు, పిల్లలైతే అసలు వదిలిపెట్టరు. మళ్ళీ కలుపు అంటారండి. నిజం చెప్తున్నాను, అంత టేస్టీగా ఉంటుంది దొండకాయ ఫ్రై. అందరికీ ఇష్టమైనదే, ఎవ్వరూ దొండకాయ ఫ్రైని మాత్రం వదలరు, ఫంక్షన్స్కి వెళ్ళినా అసలు వదలరు. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా. 1 మినిట్ కూడా పట్టలేదు కదా మీకు చూపించి. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.